చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా JNTR అని కామెంట్ చేసి చూడండి. JNTR అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. JNTR అని ఖచ్చితంగా కామెంట్ చేసి చూడండి. అన్న, దేవర OTT రికార్డ్స్ గురించి మీరు ఏమని చెప్తారు? మీకు ఎలా అనిపించింది? దేవర 50 days ఫంక్షన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రెండు విషయాల గురించి? మైండ్ బ్లోయింగ్ అసలు. నిజంగా ఎన్టీఆర్ని దేవర థియేటర్లో ఎంజాయ్ చేయడం కాదు, OTTలో విజృంభం మామూలుగా లేదు. 10 రోజుల నుంచి చూస్తే ట్రెండింగ్ లో దేవరానే ఉంది. ఏ సినిమాలు దరిదాపుల్లో కూడా కనపడలేదు నాకైతే. అసలు OTTలు ఏం చూస్తున్నారు భయ్య, దేవర అసలు ఎన్టీఆర్ గురించి అంత మంచిగా అసలు అంత బాగా చూసి మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అంటే చాలా గర్వంగా ఉంది నాకు. అసలు మామూలుగా లేదు, పిచ్చెచ్చేసింది నాకైతే. థియేటర్ లో OTTలో రెండు సేమ్ అనిపించినాయా? అసలు థియేటర్ లో కంటే OTTలో ఇంకా దారుణంగా ఉన్నది. అసలు బజ్ అయితే మామూలుగా లేదు. థియేటర్ లో కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఎదురైనా గానీ సినిమాలో కలెక్షన్స్ లో ఎక్కడ తేడా లేదు. అసలు OTTలోకి వచ్చాక అసలు విజృంభం మొదలైంది. మామూలుగా లేదన్నమాట, ఒక్క మాటలో కూడా చెప్పలేం. మొత్తం నెట్ఫ్లిక్స్ లో హల్చల్ చేస్తుంది. మీకు ఓవరాల్ గా సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న? మరి అసలు సినిమా చూసినప్పుడు మంచిగా ఉంది భయ్యా. వీళ్ళందరూ కూడా దాన్ని కొంచెం నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారు నాకు తెలిసినంత. 100లో ఒక 2-3 అట్లా మాట్లాడారు. అలా కూడా నాకు తెలిసి ట్రోల్స్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఆ పనికి మన వాళ్ళకి ఏం పని ఉండదు. కానీ ఓవరాల్ గా దేవర అయితే #1 కాన్సెప్ట్. అదే కొన్ని విషయాల్లో ఏంటంటే మ్యాచ్ అయిపోయింది అంటే అక్కడ బాహుబలిలో కట్టప్ పొడిచినట్టు ఇక్కడ తండ్రిని కొడుకు పొడిచాడు. మరి అన్ని సినిమాలలో ఫైటింగ్ ఉంటాయి కదా, అసలు ఆ సినారియోనే వేరు. బాహుబలి ఎవడు పొడిచాడు, కట్టప్ పొడిచాడు. ఇక్కడ ఏదో సబ్జెక్ట్ ఉంటదనే కదా కొడుకు అది చేయవలసి వచ్చింది అక్కడ సముద్రం వారన జరిగే ఫైట్ లో. అప్పటిదాకా కూడా దేవరా కదా కొడుకునే కదా కనబడ్డాడు. కాబట్టి దానికి మంచి హింట్ ఉంది. సెకండ్ హాఫ్ లో అది కనబడుతుంది. అసలు పార్టీకే సోర్స్ లేదన్న సినిమా ఈ రోజున నెట్ఫ్లిక్స్ లో హల్చల్ చేస్తుంది. మరి దీని అంతటికే కారణం ఏంటి? సినిమాలో కంటెంట్ ఉంది భయ్యా, సబ్జెక్ట్ ఉంది. దేవరాలో మంచి సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ ని అర్థం చేసుకుని తర్వాత పాపులర్ చేశారు. కానీ ముందులో అయితే ఉన్నారులే పనికిమాల వాళ్ళు కొంతమంది దాని గురించి కొంచెం నెగిటివ్ చేశారు. నెగిటివ్ చేయడం వల్ల ఇంకా కొంచెం కలెక్షన్ తగ్గిందని చెప్పొచ్చు. 500 కోట్ల దగ్గర ఆగింది. అదే కొంచెం పాజిటివ్నెస్ ఉన్నట్టయితే ఆ రోజునే వెళ్ళిపోయేదే, ఒక 1000 కోట్లకి వెళ్ళిపోయేది. అంత మంచి సినిమా తీస్తే ఈ రోజు నా నెట్ఫ్లిక్స్ లో ఎగబడుతున్నారు దానికోసం. మళ్ళీ థియేటర్ లో వచ్చినప్పుడు ఏమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో మటుకే కావాల్సి వచ్చింది. మీకు చాలా అంటే చాలా మంచి, ఓవరాల్ గా మీకు మంచిగా అనిపించిందా? చాలా మంచిగా అనిపించింది. నెట్ఫ్లిక్స్ లో అయితే ఏది ట్రెండింగ్ లో ఉందిరా బాబు నెట్ఫ్లిక్స్ లో చూస్తే దేవరానే ఉంది. నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను నిజంగా. ఎన్టీఆర్ అమ్మానిగా ఒక మాటలో చెప్తున్నాను, చాలా అంటే చాలా మంచి సినిమా అది. అందరూ చూడండి, చాలా మంచి గుడ్ కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ ఎందుకు మీరు అలా వదిలేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఓకే, థాంక్యూ.